హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీ వైసీపీ సిద్ధం సభ పైన కొన్ని కామెంట్స్ చేస్తోంది. సిద్ధం సభ 4వ సభ ఈరోజు మేదరమెట్ల ప్రకాశం జిల్లాలో జరుగుతోంది. సో ఈ సభకు సంబంధించి వైసీపీ గ్రాఫిక్స్తో మేనేజ్ చేస్తోంది. లక్షల మంది జనం వచ్చినట్లుగా ప్రజల్ని భ్రమింపచేసే ప్రయత్నం చేస్తోంది అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. నిజానికి ఇటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వస్తుంటుంది. చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి సభలకు జనాలు వెనక నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు లాంటి ప్రచారం చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీడియా. కానీ ఈరోజు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో బాహుబలి గ్రాఫిక్స్ తరహాలో మొత్తం కింద గ్రీన్ మ్యాట్ పరిచారు. సో గ్రీన్ మ్యాట్ పరిచారు కాబట్టి క్రోమోకింగ్ చేసి అక్కడ ఎక్కువ మంది జనాలు వచ్చినట్లుగా ప్రజల్ని భ్రమింపజేసేలా చేస్తున్నారు. సో తక్కువ మంది జనాలు వచ్చినప్పటికీ లక్షల మంది అక్కడికి వచ్చారు అని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం వైసీపీ చేస్తోంది అని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఇంతకంటే ఆత్మవంచన తెలుగుదేశం పార్టీకి ఇంకొకటి ఉండదు. తెలుగుదేశం పార్టీ ఈ రకమైన ప్రచారం చేయడం అనేది ఒక దిగజారుడు ప్రచారంగా చూడాలి. ఒక రాజకీయ పార్టీ ఈ తరహా ప్రచారాలు చేసుకుంటూ పోవడం ఆ పార్టీకి ఖచ్చితంగా మంచి చేయదు. సోషల్ మీడియాలో ఎవరో పార్టీకి సంబంధించిన సింపథైజర్సో పార్టీ వర్కర్స్ ఎవరో ఇటువంటి కామెంట్స్ చేశారంటే అర్థం ఉంటుంది. కానీ అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఇటువంటి క్యాంపెయిన్లో పార్టిసిపేట్ అవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ ఆత్మవంచనకు కారణమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ మీడియా భీమిలిలో జరిగిన మొదటి సభలో చాలా పెద్ద ఎత్తున అక్కడికి జనాలు వచ్చారు అంటూ వైసీపీ ప్రచారం చేస్తున్న క్రమంలో చెప్పింది. అక్కడ ప్రజల జీవనానికి ఇబ్బందులు కలిగించారు, ఆర్టీసీ బస్సులన్నీ ఉపయోగించేశారు. సో రోడ్డు మొత్తం బ్లాక్ చేసి హైవే మొత్తంలో ప్రజలకు గంటల పాటు నరకం చూపించారు అని రాశారు. అంటే అక్కడ గంటల పాటు హైవేలో జనాలు నరకం చూడడానికి, పెద్ద ఎత్తున బస్సులు ఉపయోగించడానికి, వీటన్నిటికీ అక్కడ జనాలు వచ్చారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కన్ఫర్మ్ చేసినట్టు. ఆ తర్వాత దెందులూరు సభ విషయంలో కూడా మొత్తం జామ్ అయిపోయింది, ప్రజలు నరకం అనుభవించారు, బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు, బస్సులు మొత్తం సభకే తీసుకెళ్ళిపోయారు అంటూ క్యాంపెయిన్ చేశారు. బస్సులన్నీ సభకు తీసుకెళ్లారంటే ఆ బస్సులో జనాలు తరలించినట్టేగా. సో అంటే సభకు జనాలు వచ్చినట్టేగా, అక్కడ క్రోమంకేం ఏం లేదు కదా. సో అప్పుడు ఆ రకమైన క్యాంపెయిన్ చేశారు. తర్వాత రాప్తాడు సభలో కూడా రాప్తాడు సభకు సందర్భంగా మొత్తం హైవే అంతా జామ్ అయిపోయింది, ప్రజలు రెగ్యులర్గా వాళ్ళ జీవనం అంతా స్తంభించిపోయింది. బస్సుల్లో మందు దాపించి జనాలను తీసుకొచ్చారు, బిర్యానీలు పెట్టించి జనాలను తీసుకొచ్చారు, డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొచ్చారు అంటూ రకరకాల ప్రయత్నాలను చేసింది తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ కూడా. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. జనరల్గా పార్టీలకు సంబంధించిన బహిరంగ సభలకు వెళ్తున్న క్రమంలో కార్యకర్తలు బస్సుల్లోనూ వాహనాలలో మద్యాలు తాగడం, రకరకాల యాక్టివిటీస్ చేయడం అనేది చాలా సందర్భాల్లో చూస్తుంటారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. ఈవెన్ అటువంటి చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ, ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే రాప్తాడు సభలో తెలుగుదేశం పార్టీ మీడియా జనాలు లేరు సభలో చూపించే ప్రయత్నంలో భాగంగా మీటింగ్ వెనక వైపు, మీటింగ్ చివరి వైపు ఖాళీ కుర్చీలను ఫోటోలు తీసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా వైపు నుంచి చేస్తే అక్కడ జరిగిన ఘర్షణ, జర్నలిస్టులపైన దాడులు, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు 4వ సిద్ధం సభకు వచ్చేసరికి ఒక కొత్త క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టారు. ఏంటి ఆ క్యాంపెయిన్ అంటే బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్లు వేసి రాని జనాలు వచ్చినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని. నిజంగా ఒక రాజకీయ పార్టీ ఆ స్థాయిలో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నప్పుడు లేని జనాలను గ్రాఫిక్స్లో చూపించి ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తే చేయగలదా? అసలు సాధ్యమవుతుందా? అంత మొత్తం వచ్చిన జనాలందరికీ ఆ విషయం తెలియదా? కేవలం టీవీలు చూస్తున్న వాళ్ళు మాత్రమే జనాలా? 40 నియోజకవర్గాలకు పైగా ప్రజలు, కార్యకర్తలు ఆ సభకు వస్తున్న క్రమంలో అక్కడ జనాలే లేరు అనే విషయం వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే ప్రచారం చేస్తారు కదా బయటికి, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. కానీ గ్రాఫిక్స్లో ఏ రకంగా మేనేజ్ చేస్తారని చెప్తారో అర్థం కాని పరిస్థితి. నిజానికి అటువంటి ఏమైనా మేనేజ్ చేయగలిగితే, అటువంటి మేనేజ్ చేసే టెక్నాలజీ ఏమైనా ఉంటే తెలుగుదేశం పార్టీకి చాలా స్ట్రెంత్ ఉంటుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీకి విస్తృతమైన మీడియా హౌసెస్ ఉన్నాయి. ఆ బ్లూ మ్యాట్లు, గ్రీన్ మ్యాట్లు, క్రోమోకింగ్లు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మీడియాకి ఎక్కువ తెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంది. తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఎత్తున సినిమా నెట్వర్క్ ఉంది. తెలుగుదేశం పార్టీకి సినిమా యాక్టర్లు, సినిమా తీస్తున్న వాళ్ళు, సినిమా డైరెక్టర్లు, వీళ్ళందరూ సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా మేనేజ్ చేయొచ్చో, ఎలా గ్రాఫిక్స్ చూపించవచ్చో వాళ్ళకి చాలా బాగా తెలుసు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సినిమా బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటుంది, కానీ తెలుగుదేశం పార్టీకి ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంటుంది. ఏ స్థాయిలో అంటే అమరావతి నిర్మాణానికి కూడా సినిమా డైరెక్టర్లను వాడుకునే స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అటువంటి నెట్వర్క్ ఉంది. సో తెలుగుదేశం పార్టీ ఈజీగా చూపించవచ్చు. తెలుగుదేశం పార్టీ సభలకు సంబంధించి సభలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుసు. ప్రజల విషయం, వైసీపీ విషయం, మిగతా రాష్ట్ర ప్రజల విషయం పక్కన పెడితే మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభ ఎలా జరిగిందో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఒకసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది. సో అక్కడ కనీసం గ్రాఫిక్స్ చేసినా చూపించి ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ. సో ఇవి ఎందుకు చెప్పదలుచుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా
ఆయన మీటింగ్లు పెట్టిన ప్రతి సందర్భంలో ఆ మీటింగ్లకు వస్తున్న జనాలంతా గ్రాఫిక్స్ అని అప్పుడు రాశారు. గ్రాఫిక్స్లో లేని జనాల్ని ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రొజెక్ట్ చేస్తున్నారు. సాక్షి పేపర్లో రాని జనాలను వచ్చినట్టుగా పాత మీటింగ్స్కి సంబంధించిన జనాల ఫోటోలన్నీ ఇక్కడ క్లమ్ చేసి వేసి ఎక్కువ మంది జనాలు వచ్చినట్టుగా ఫోటోలు వేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడింది. తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది. చివరికి ఏం జరిగింది? 2019లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 151 అనేది గ్రాఫిక్ కాదు. ఆ 151 అనేది గ్రీన్ మ్యాట్లో షూట్ చేసింది కాదు, జనాలు ఇచ్చింది. సో ఇలా ఒక తప్పుడు ప్రచారం చేసి వాస్తవాన్ని అంగీకరించలేని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు మోసం చేసుకుని వస్తున్న జనాలు లేరు 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 అని మీకు మీరే నమ్మించాలని ప్రయత్నం చేసి వాస్తవాలను గ్రహించకుండా రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వైసీపీ 10 లక్షల మంది తీసుకొస్తే మనం 11 లక్షల మందిని ఎలా తీసుకురావాలి, ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఎలా వాళ్ళని మీటింగ్ దాకా తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేయాలి పార్టీ కోసం చేసేలాగా ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచించాలి. ఇది ఆలోచిస్తే ఆ పార్టీకి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుంది. ఇది కాకుండా వాళ్ళ దగ్గర ఎవరు లేని చూపిస్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి 15 లక్షల మంది అనుకుంటే 1,00,000 మందే వచ్చారనుకుందాం. ఆ 1,00,000 మందిని 15 లక్షల మందిని వైసీపీ ప్రచారం చేసుకుందనుకున్నాం. ఆ ప్రచారం చూసి జనాలు ఓట్లేస్తారా? 1,00,000 మంది వచ్చారంటే ఆ పార్టీ మీటింగ్ ఫెయిల్ అయినట్టు కదా. మీరు సెలబ్రేట్ చేసుకోవాలి కదా దాన్ని. మీరు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు మీరు గ్యాదర్ చేసుకోవాలి కదా. సో వైసీపీ వీక్గా ఉంది అని మీరు మీ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు సభల ద్వారా వాళ్ళ బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బలం గ్రాఫిక్స్ అని మీరు అంటున్నారు. అది గ్రాఫిక్స్ అని మీరు గతంలో పాదయాత్రల సందర్భంగా ప్రచారం చేశారు. అబద్ధం ప్రూవ్ అయింది. పైగా ఇప్పుడు ఈ సిద్ధం సభలు జరుగుతున్న సందర్భంలో కూడా మీరు చెప్తోంది విపరీతంగా ఆర్టీసీ బస్సులు వాడుతున్నారని చెప్తున్నారు, మద్యం పంపిణీ చేస్తున్నారని చెప్తున్నారు, జనాల తరలింపుకు డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు. ఈ జనాల తరలింపు కారణంగా అక్కడ రోడ్ల మీద విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి జనాలు ఇబ్బందులు పడుతున్నారు, గంటల రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుందని మీరే చెప్తున్నారు. ఇవన్నీ చెప్తూ మళ్ళీ ఇవన్నీ గ్రాఫిక్స్ అని చెప్తున్నారు. సో ఒకదానికి ఎక్కడ లింక్ కుదరట్లా. ఇది మీ మీడియా ప్రచారం చేయడం ఓకే, కానీ తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుని ఆత్మవంచన చేసుకుని వాస్తవానికి దూరంగా ఉండి మీ ప్రణాళికలు మీ వ్యూహాలు కూడా వాస్తవ దూరంగా ఉంటే మళ్ళీ ప్రజల వైపు నుంచి మీకు షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. సో బీ కేర్ఫుల్.